యోగా యోగా అనే శబ్దం చాలా విస్తృతమైనటువంటిది. యోగా అంటే భగవంతుడితో సంబంధం. వియోగ మనం అంటాం, పెళ్ళాంతో వియోగం, పెళ్ళాంతో వియోగం, కుటుంబ సభ్యులతో వియోగం. సో వియోగం అంటే దూరం అవడం, సంయోగం లేదా యోగం అంటే కలవడం. మనం ఈ సంసారంలో దేవుడితో సంబంధాన్ని పోగొట్టుకొని మన ఈ సంసారంలో సంసారపు ఆలోచనలతో పుట్టడం చావడం. ఇందాకే ఒక స్టోరీ, మేము జన్మాష్టమికి ఒక పుస్తకం ముద్రిస్తాం. దానిలో కొన్ని ఆర్టికల్స్, శిక్షాప్రదమైనటువంటి ఆర్టికల్స్. దానిలో ఒక స్టోరీ మీకు పాయింట్ యోగా చెప్పడానికి. ఒక వేటగాడు ఆయన అడవిలోకి వెళ్ళాడు. పొదల్లోంచి కొద్దిగా ఒక మృగంలా కనబడుతుంది ఆకుల మధ్యలోంచి. కానీ నిజానికి అక్కడ ఒక రాజకుమారుడు, ఆయన సేద తీరుతున్నాడు ఆ పొద కింద. ఈయనకి మనిషి పూర్తి కనపడలా, ఆయన కొంత భాగం కనపడి అదే జంతువు అనుకుని ఈయన కూడా దూరం చూస్తున్నాడు. దగ్గరికి వెళ్తే కథలకి జంతువులు పారిపోతాయి కదా. వేటగాళ్ళు చూస్తూ ఆయనకు అనిపించింది ఇక్కడ ఒక జంతువు విశ్రాంతి తీసుకుంటాడు. ఆయన వీళ్ళు ఎక్కువ పెట్టి బాణం వేస్తాడు. కానీ ఒక మానవుడి యొక్క గొంతు అని, మనిషి గొంతులాగా ఉంది, జంతువు కాదు. కొద్దిగా భయపడ్డాడు. అది నిజంగా భయపడాల్సిన విషయం. అంటే ఎవడో మామూలు ఆడు చచ్చిపోయింటే అంత కేసు ఉండదు. ఆయన రాజుగారి యొక్క కుమారుడు, రాజకుమారుడు. ఆ దేశాన్ని ఆ రోజుల్లో రాజరిక వ్యవస్థ. రాజకుమారుడు కొడుకు. ఆయన చెప్తే ఆయన కేకలు విని, అంటే ఆయన ఏదో సఫారీకి వచ్చినట్టున్నాడు. ఆయన కేక విని, అది కూడా ఆర్తనాదం వినేసి ఆయన బొట్లంతా కూడా వచ్చి ఈ బాణం తిన్నగా పోయి వైటల్ పార్ట్, అంటే ఇంక బతికే అవకాశం లేదు. ఎక్కడో కాలుకో చేయకో తగిలితే ఏదో రక్తం కారుతూ ఉంటుంది, కట్టు కట్టి పట్టుకుపోవచ్చు. అది కొట్టడం పోయి తిన్నగా ఇక్కడెక్కడో తగిలింది. ఆన్ ది స్పాట్. అంతే కదా, ఎప్పుడైతే ఇక్కడ దెబ్బ కొడతారో లేదా తిన్న గుండెలోకి వెళ్తుందో బతకడం కష్టం. ఆ విధంగా ఆ వ్యక్తి వెంటనే చనిపోయినాడు, రాజకుమారుడు. ఇంకా పెళ్ళి చూడలేదు ఆయన. ఇంకా రాజ్యానికి గ్రేట్ లాస్. శవాన్ని ఇంటికి తీసుకెళ్తారు. ఈ వేటగాన్ని తీసుకెళ్ళి జైల్లో మారేస్తారు. తర్వాత చూద్దాం, ముందు కానివాల్సినవి చేయాలి కదా. అంత్యేష్టి, అందరూ శోకము. తర్వాత ఆయనకి అంత్యేష్టి. బ్రాహ్మణులు వచ్చి ఏ కారణం వల్ల, ఏ దుర్భాగ్యం వల్ల తల్లిదండ్రులు ముందే చచ్చిపోయాడు, జీవితంలో ఆయనకుండే కోరికలు కూడా తీర్చుకోలేకుంటే, కోరికలు తీర్చుకోకుండా చచ్చిపోతే మీరు మళ్ళీ జన్మెత్తాలి. ఎందుకంటే ఇంకా కోరికలు ఉన్నాయి కాబట్టి కోరికల్ని నిర్మూలన చేసుకోవాలా, లేదా కోరికలను తీర్చుకోవాలా, లేదా కోరికలు మార్చుకోవాలా. 3 ways. మనం కోరికలు తీర్చుకుంటుంటే అది ఒక కోరిక తర్వాత ఇంకో కోరిక వస్తూ ఉంటుంది. ఎవరితోనే తిరుగుతూ వీడికంటే వాడు బాగుంటాడేమని పిచ్చి ఆలోచన మనసట పోతూ ఉంటుంది. అంటే దొరికిన దానిలో సంతోషం ఉండదు, దొరకని కోసం. నేచర్ ఆఫ్ మైండ్ ఇది ఎట్లుంది. అది దొరికితే ఇంకో దానికి పోతూ ఉంటుంది. అంటే ఎందుకంటే మన అసలు నిజంగా వెతకాల్సింది, వెతుకుతున్నటువంటిది దేవుణ్ణి. అది తెలియదు మనకి, పూర్తిగా అజ్ఞానంలో పడిపోయాం కాబట్టి మనకు అసలు దేని గురించి ఆలోచించాలా, దేన్ని వెతకాలి, అది కూడా తెలియకుండా
మీరు ఏదో ఆనందం కోసం వెతుకుతున్నారు, కానీ ఆ ఆనందం ఎలా దొరుకుతుంది, ఆనందం ఏంటది అది కూడా తెలియదు మనకి. అదే మీరు కూడా ఆనందం వెతుకుతున్నారు. వయసు అయిపోతాం, చావు దగ్గర పడుతుంది, కానీ ఏం తెలియకుండానే జీవితం అవుతుంది. బస్సు ఈరోజు మీరు ఇక్కడికి రావడం నన్ను కలుసుకోవడం కోసం. అదే గురువుని కలుసుకున్నప్పటి నుంచి జీవితంలో మార్పులు ప్రారంభమవుతాయి. నేను విషయాలు తెలిసి దిస్ ఈజ్ వాట్ ఐఎమ్ లుకింగ్ ఫార్. నా జీవితంలో నిజానికి నేను ఒక లెవెల్లో దేవుణ్ణి వెతుకుతున్నాను, ఇంకా పై లెవెల్లో నేను కృష్ణుని వెతుకుతున్నాను. హిందువులు కృష్ణుడు అంటే ఆయన ఒక దేవుడు అనుకుంటారు, కానీ వాళ్ళకి కృష్ణుడికి మిగతా వాటికి తేడా తెలియదు. అందుకే అన్నారు భగవన్నామాన్ని శివుడు బ్రహ్మ దేవుళ్ళని కృష్ణుడితో సమానంగా కానీ స్వతంత్రంగా కానీ భావించడం, దానివల్ల మన భజనలో ఫలితం అంతా సరిగ్గా ఉండదు. ఎందుకంటే మీకు అవగాహన లేదు. అదే పూర్తి నమ్మకం చేస్తుంటే అది పనిచేయడం వేరుగా ఉంటుంది. నమ్మకం లేకుండా చేస్తుంటే అంటే మీరు ఇంకేదో కూడా నమ్ముకుంటున్నారు, ఇంకేదో కూడా యోగా కూడా చేస్తారు, ఇటు నామం కూడా జపం చేస్తారు. మీకు మీకు అనుభవం కూడా కలగటం లేదు. అనుభవం కలిగినప్పుడే మనం ఇట్లాంటి రకరకాలు చేస్తూ ఉంటాం. మాలాంటి వాడు అనుభవం కలిగినాడు ఇంకా బయటగా ఎందుకు తెలిసింది. ఇది మన స్వభావాన్ని మారుస్తుంది, ఇది మన ఆలోచనలు మారుస్తుంది, ఇది నాకు లోపల అనుభవాన్ని కలిగిస్తుంది. కాబట్టి నేను ఇంకా లోతుల్లోకి వెళ్ళిపోవాలి. ప్లస్ నేను అడగాల్సిన ప్రశ్నలన్నీ అడిగి తెలుసుకుని దీనిలోకి దిగాము. మా అమ్మ అంది నాతో, మా అమ్మ రే నువ్వు ఒళ్ళు తెలియకుండా అప్పుడు నా వయసు 28 ఏళ్ళు. వాట్ ఇస్ యువర్ ఏజ్? 23. నేను చేరినప్పుడు నా వయసు 28 ఏళ్ళు. లక్ష్మి వయసు ఇప్పుడు 33 ఏళ్ళు. లక్ష్మి నా దగ్గరికి 23 ఏళ్ళ వయసులో వచ్చింది. 10 ఏళ్ళ నుంచి 23 అంటే నీ వయసు. అవి వచ్చి డౌట్లన్నీ పటాపంచలైనాయి, సందేహాలు. ఇది లేకపోతే మనకు గతి లేదు, ఇది ఒకటే మార్గం. అంటే అనుభవం కూడా కలిగింది. పోతూ ఉన్నాం. సో మీకు మా అమ్మ అడిగింది, రే నువ్వు పిల్ల చేష్టలు జీవితంలో ఏం తెలుసుకోకుండా వాడేవాడో కృష్ణుడి దేవుడిని చేస్తే నేను భజన చేస్తా, డాక్టర్ నువ్వు ఎంత సంపాదించవచ్చు, కుటుంబానికి ఎంత. నేను డాక్టర్ని బైదివే, నేను ఎంబీబీఎస్ చదువుకున్నా, ఎండి చదువుకున్నాను. తిరుపతిలో ఎంబీబీఎస్, అమెరికాలో ఎండి. ఆయన చదువుతాడు నా గురించి, మీరు చీరాలు పోతారు కదా, ఆయన పేరు ప్రొఫెసర్, ఆయన పేరు కేఎస్ రావు అనుకుంటా ఆయన పేరు. ఆయన ఇస్కాన్లో, నేను నా ఫోన్ నెంబర్, ఇస్కాన్లో ఆయన్ని రఘుచంద్ర దాస్ అంటారు. వెరీ డెడికేటెడ్. ఆయనకి కావాలంటే ఐఐటి ప్రొఫెసర్, ఇంకా ఇంజనీరింగ్ కాలేజీలో ఆయనకి ప్రిన్సిపాల్ కూడా తీసుకుంటారు. బాగా తెలివితేటలు కూడా. ఆయన కువైట్లో యూనివర్సిటీలో పనిచేస్తాడు. అదే ఆయన తెలిసింది ఇవన్నీ దేనికి మనం సంపాదించే డబ్బులు ఇక్కడే వదిలిపెట్టి చావాలా, ఎవరికోసం నేను పనిచేయాలి, ఇదంతా నాకు ఎందుకు వచ్చింది, ఉన్నది చాలు. అది రెండోది, చనిపోతే ఎక్కడికి పోతుందో దాని గురించి మనం ప్రయత్నం చేయకపోతే, ఎందుకు మీరు నా పెళ్ళామని బిడ్డలని ఎంత ఫోన్లు కొట్టుకుంటూ మాట్లాడుకుంటా, చావు వచ్చినప్పుడు ఎవరి కాళ్ళు పోతూ ఉండాలి. ఎవరి కాళ్ళు, మీ కర్మలు, మీ ఆలోచనలు, మీ కోరికలు. మీకు ఇంటి మీద ఆలోచనలు ఉంటే అదే ఇంట్లో మళ్ళీ వచ్చిన వాళ్ళు గుర్తుపట్టలేరు. మన కర్మలు బాగాలేకపోతే మాంసాహారం తింటారా? మాంసాహారం తింటారా? ఇంత వయసు వచ్చింది, హిందువుగా పుట్టి ఏం నేర్చుకున్నారా? నథింగ్. ఇది ఇప్పుడు ఉండేటువంటి హిందువుల పరిస్థితి. నథింగ్. చూసా, బ్యాంక్ మేనేజర్ బాగా చదువుకున్నాడు, పెద్ద పొజిషన్, ఆ తర్వాత ఇంత వయసు వచ్చి ఏమీ తెలియదు. ఇప్పుడు మాంసాహారం తింటాడు.
మీరు కూడా ఏమైనా పెడతారా మాకు, ఏమైనా పెడతారా అన్నట్టుగా చూస్తా. మాంసాహారం తినకూడదు. అన్ని తప్పుడు పనుల్లోకి ఘోరమైనటువంటి మహాపాతకం అంటారు కదా, మహాపాతకం అంటే క్షమించరు అనేటువంటి నేరం. ఇంకో జీవుల్ని చంపే అధికారం నీకు ఎవడిచ్చాడు? నీ జీవితంతో చెలగాటం ఆడుకో, ఇతర జీవులు చంపుతుంటే దేవుడు గమ్మునుంటాడు. అయింది మనం భగవద్గీతలో మనుషులు ఏం తినాలో రాసింది. భగవద్గీత తినకపోతే ఈరోజు మీకు ఒక పుస్తకం ఇస్తాను నేను, అది భగవద్గీత అంతా కొద్దిగా పెద్దగా ఉంటుంది, అది కూడా తీసుకోవచ్చు మెల్లగా చదువుకో. కానీ ముందు చదవాల్సింది మీరు డైరెక్ట్ టాపిక్లు వచ్చేస్తాయి. ఆనందానికి అన్వేషణ ఏంది అసలు వెతుకుతుంది, తర్వాత ఎందుకు భగవన్నామని జపం చేయాలి, ఎందుకు కృష్ణుడు దేవుడు, పునర్జన్మ ఎట్లా చెప్పగలం, ఈ సంసారంలో ఎందుకు ఈ మోసాలు అన్యాయాలు జరుగుతున్నాయి, ఎందుకు జనాలు వ్యసనాలకి బానిసలు అవుతారు, అంటే రకరకాల టాపిక్స్. అరిబాబు శారదమ్మ ఆత్మ సాక్షాత్కార శాస్త్రం, హరే కృష్ణ సవాల్. కంటిన్యూయింగ్ ది టాపిక్, మనం మీకు చెబుతుంది మా అమ్మకి, అది అయిపోయిన తర్వాత మనకి మా అమ్మని, నువ్వు ఆవేశంలో ఏదో నీకు పెద్ద దేవుడు దొరికేశాడు అన్నట్టుగా నువ్వు దూకుతున్నావు. ఆ తర్వాత అటు ఇటు కాకపోతే నీ బతుకు చేయాల్సిన వయసులో ప్రాక్టీస్ చేయకపోతే. కానీ నేను డాక్టర్నే అంటే తెలివితేటలు ఉన్నాయంటావా లేదా? నాకు ఉన్నాయి. మరి నేను అమెరికా కూడా పోయా. నేను ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకున్నా అంటే అంత సెంటిమెంటల్గా తీసుకుంటా. నేను చెప్పా, జీవితంలో మీ మూడ్స్ మారిపోతూ ఉంటాయి కానీ, నేను వాళ్ళకి అప్పు చెప్పా, మీ మూడ్స్ మారిపోతూ ఉంటాయి కానీ నువ్వు ఇంక జీవితాంతం నన్ను కృష్ణ భక్తి నుంచి అటు ఇటు కదలకుండా చూస్తావు. వాళ్ళు ఎప్పుడు ఏడుస్తారో తెలియదు, ఎప్పుడు నవ్వుతారో తెలీదు, ఎవరితో సంబంధాలు ఎంతకాలం ఉంటాయో తెలియదు, ఎప్పుడు తేడాలు వస్తాయో తెలియదు. లేదా స్వార్థం బయటపడితే సంబంధాలు వదులుకుంటారు. వాళ్ళ స్వార్థం పూర్తవుతుంటే ముక్కు మొహం తెలియని వాళ్ళకి దగ్గర అవుతూ ఉంటారు. దట్ ఈజ్ లైఫ్. ఎవరైతే మీకు అనుకూలంగా ఉంటారో వాళ్ళు మీ ఫ్రెండ్స్, ఎవరైతే మీకు అనుకూలంగా లేరో వాళ్ళు నా శత్రువులు. దిస్ ఈజ్ యువర్ స్టాండర్డ్. కానీ నిజంగా చూడాల్సిన మన ఆత్మకి ఎవరైతే నేను మనిషిగా బతకడం సహాయం చేస్తారో వాళ్ళు నా నిజమైన మిత్రులు. ఎవరైతే నన్ను ఈ శరీర ప్రేమలు, సంసార కోరికలు ఆ విధంగా నాతో ఫ్రెండ్షిప్ చేస్తారో వాళ్ళు నన్ను మాయలోని పడేసి నన్ను తీసుకెళ్తున్నారు. మనని మేలు కలిపేవాడు కావాలా. అది కొద్దిగా ఇబ్బంది ఉండేది. ఇప్పుడు మీరు మిమ్మల్ని డైరెక్ట్గా క్రిటిసైజ్ చేశా, మీరు క్షమించరా అని నేరం ఈ రోజు దాకా కూడా చేస్తున్నారు. మీరు ఆలోచించాలి, ఏంద్ర స్వామి అన్నాడు, ఆలోచించాలి కదా. ఆ పుస్తకాలు కూడా చదివితే మీరు పట్టుదల వస్తుంది. ఆల్రైట్, మీ అలవాటు వదిలివేయగలిగితే వదిలేస్తా. వదలని కష్టం అనిపిస్తే మన మనోబలాన్ని ఎలా పెంచుకోవాలో దానికి ఆ పద్ధతి కూడా ఇక్కడ చెప్పబడింది. లెట్ మీ ట్రై. అదేం కష్టం కూడా కాదు. మీరు వేసే యోగాసనాల్లాగా అటువంటిది మా అమ్మకి చెప్పా. నేను నిజంగా దేవుడిని అర్థం చేసుకుంటే నువ్వు ఇంకా నా జీవితంలో ఏం మార్పు చూడో ఆ కృష్ణుడు వదిలిపెట్టేది ఉండదు. తర్వాత నేనేదో మీ ఆస్తుల కోసం వస్తా అనుకుంటున్నావు. కృష్ణుడు దొరికిన వాడికి ఆస్తులు ఒక లెక్క అయింది. కృష్ణుడు మాకేం తక్కువ ఇచ్చాడు. సో నీ ఆస్తుల కోసం ఎప్పుడు నీకు నేను సేవ కూడా చేయబోవటం లేదు. మేము మా ప్రచారం పనులు సంస్థ అంటే నేను ఆశించేది లేదు. నీకు అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటా. నీకు ఇంట్రెస్ట్ లేదు కాబట్టి నేను నీకు చేయగలిగేది కూడా ఏం లేదు. నీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడే తీసుకొచ్చి పెట్టుకోవచ్చు. మేము ముక్కు మొహందలు మిమ్మల్ని అందరినీ ఇక్కడ పెట్టుకున్నా. మా అమ్మని పెట్టుకోలేనాయండి, ఇక్కడ పెట్టుకోలేనాయండి. మరి ఎందుకు పెట్టుకోలేదు? ఏం సార్ మేము ఎవరో తెలియదు ఆయన మమ్మల్ని అందరూ కూర్చోబెట్టి మీరు రూమ్లు ఇచ్చి భోజనాలు పెడుతున్నారు. మీ అమ్మ పాప 96 ఏళ్ళు దిక్కు లేకుండా అక్కడ కూర్చున్నారు. ఆమె తీసుకుని మీ దగ్గర ఎందుకు పెట్టుకోలేదు? మిగతా కోడలతో
కూతురుతో కూడా పడుతుంది, ఇంక కోడలతో ఏం పడుతుంది? అంటే మీ నాలుగు నోరు మంచిదైతే ఊరు మంచిదైతే అంటారు. వీ బిలీవ్ ఇన్ దట్. మీ నోరు మంచిదైతే ఊరంతా మంచిగానే ఉంటారు. మీరేందో మీ అహంకారం కొద్ది డైలాగులు వదులుతాడు, జనాలు భయపడతారు. ఏమైతే ఎంత తక్కువ మాట్లాడితే అంత మేలు. అనవసరంగా మనస్సును గాయపరచడం కదా. అంటే ఎవరైతే భజన చేస్తూ ఉంటారో వాళ్ళ స్వభావం మారిపోతుంది. మనం ఎలా ఎక్కడికి పోయినా అందరితో స్నేహం చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉండాలి. ఎక్కడికి పోయినా అందరూ మనల్ని ఇష్టపడే విధంగా. అంటే నాకు స్వార్థం అంటే లేకపోతే మీ వెల్విషర్గా ఉండడంలో నాకు ఏం కష్టం ఉంటుంది. నాకంటూ స్వార్థం లేదు. ఎవరైతే ఆల్ రైట్. ఏం పేరు మీ పేరు? నవీన. నవీన అది స్త్రీలింగం. నవీన్ పుంలింగం, నవీన స్త్రీలింగం. ఏదది? రమ అంటే ఆడవాడి పేరు, రామ మగవాడి పేరు. నవీన. ఇంక మీ పేరు గుర్తుంటుంది. మీ అమ్మ పేరు? మీ అమ్మ అత్త? మీ అమ్మ అత్తమ్మ అమృత. ఆమె అలవాటైంది. నేను రోజు వచ్చి వంటలు చేస్తాను అక్కడ. పిలుస్తూ ఉంటాను, పేరు అలవాటు అయిపోయింది. మీరు కనిపించిపోతూ ఉంటారు. అరే నవీన్. ఇంక గుర్తుండే. ఇక మాకు ఒక ఉన్నాడు కదా ఇక్కడ నవీన్ అని. ఈయన మోహన్ చూడగానే మీ పేరు గుర్తొస్తుంది. నవీన్ మాత వస్తూ ఉంటుంది. సో పాయింట్ నేను మా మదర్కి చెప్పాను, నేను ఇంక జీవితంలో ఐ డోంట్ థింక్ నేను మళ్ళీ ఎందుకు ఇస్కాన్లో చేరాను, నేను ఉద్యోగం చేసుకోవడం మేలు, ఇట్లా ఆ రకమైన ఆలోచనలు నాకు వచ్చే అవకాశం లేదు. అంతే దేవుడు క్లియర్గా తెలిస్తే నేను పరిస్థితుల వల్ల ఎక్కడ ఉండాల్సి వచ్చినా ఇది మాత్రం వదిలిపెట్టేది. అప్పుడు పరిస్థితుల వల్ల వీళ్ళు ఆడపిల్లగాయలు మందిలో ఉండలేకపోవచ్చు, కానీ ఎక్కడ ఉంటే అక్కడ చేసుకుంటూ ఉంటారు. అర్థమైతే అంతే కదా. ఇట్లాంటి వాళ్ళకి అవకాశం ఉంటుంది. చలో మనకంటే వెనకాల ఎవరు తోక, మనకంటే ఎవరు బందీష్ లేదు. మగవాళ్ళు ఎక్కడ పడితే అక్కడికి పోయి మన ఇష్టం వచ్చినట్టుగా బతకచ్చు. కాబట్టి యోగా మామూలుగా యోగా అంటే దానికి ఒకటి వచ్చి ఫాస్ట్ ట్రాక్, స్లో ట్రాక్. మామూలుగా సరైనటువంటి గురువు దొరకకపోతే దొరికిన వాటితో మనం మెల్లిగా నేర్చుకుంటూ ఉంటాం. కొంతమంది కొన్ని విషయాలు నేర్పిస్తారు ఆరోగ్యం బాగుపడేట్టుగా. కొన్ని మనకుండే వ్యసనాల నుంచి సిగరెట్ తాగుతుంటే ఆయన సాంగత్యం సిగరెట్ వదిలిపెట్టాం, ఆయన గురువు అయిపోతాడు మనకి. ఎందుకంటే ఒక మంచి స్టెప్. సిగరెట్ తాగా ఉండని ఈయన బయట పెట్టాడు కాబట్టి ఈయన గట్టి మనిషిలాగా ఉన్నాడు. అది ఈయన గురువుగా పెట్టుకున్నాడు. కానీ గురువు అంటే దాన్ని ఎవడైతే మనకి కృష్ణుని పరిచయం చేస్తాడో వాడు గురువు. మంచిదే, మీకు 5వ క్లాసులో ఎవరో కొంత చదువు చెప్పారు, కానీ 5వ క్లాస్ దాకా కదా చెప్పింది. ఇంకోటి 10th క్లాస్ దాకా చెప్పాడు, ఇంకోటి డిగ్రీ చెప్పాడు. కానీ భగవద్గీత పద్ధతిలో గురువు అంటే ఎవడైతే ఇంకా నువ్వు ఈ సంసారంలో దుఃఖాలు అనుభవించకుండా ఎలా బయటపడిపోవాలా, నువ్వు దుఃఖాల మధ్యలో కూడా నువ్వు దుఃఖాలు అనుభవించకుండా నువ్వు ఎలా ఆనందంగా ఉండొచ్చు. అంటే పరిస్థితి మన కంట్రోల్ లేవు, కాలో చేయి ఎరుగుతుంది, కుంటుకుంటూ బతకాల. అట్లని చెప్పి మీరు జీవితం విషాదంగా దుఃఖంతో గడపాల్సిన అవసరం లేదు. శరీరంది మనం ఎప్పుడు సంతోషంగా ఎలా ఉండవచ్చు, ఆత్మానందం. కాబట్టి ఇక్కడేమి ఉన్న దుఃఖాన్ని పోగొట్టుకోవడం ఎలా, పోయినటువంటి దుఃఖాల మధ్యలో కూడా మనం సంతోషంగా ఉండొచ్చు. అంటే మీకు ఉదాహరణకి మీకు 1 కోటి రూపాయలు వచ్చింది, మీ జేబులోంచి ₹1 కాయిన్ పడిపోయింది. 1 కోటి రూపాయలు వచ్చినాడు రూపాయి గురించి ఏడుస్తూ కూర్చుంటాడు. ఏంది జనాలు నవ్వుతారు, 1 కోటి రూపాయలు మజా చేసుకోకుండా నా రూపాయి పోయింది, నా రూపాయి. జనాలు అంటే ఏదో ఫూల్, ₹1 పోతే ఏం తేడా వచ్చింది మీకు? 1 కోటి రూపాయలు ఉంది, బ్రహ్మాండంగా అటు ఖర్చు పెట్టుకుంటాం సుఖంగా. కానీ మీరు పిసినారి వ్యక్తి అయితే, పిసినారి వ్యక్తి హిందీలో కంజూస్ మక్కీ చూస్ అంటారు. కంజూస్ మక్కీ చూస్ అంటే ఏంటో తెలుసా?
హిందీలో సామెత కంజూస్ మక్కీ చూస్. మీకు తెలుసా? మీకు అర్థమైపోయింది, మీకు హిందీ వస్తుంది. కంజూస్ మక్కీ అంటే ఈగ. ఒక డబ్బు నాయన ఇంట్లో వాళ్ళ పాల గిన్నెలో ఈగబడింది. వాడు ఎంత పిసినారా అంటే దానికి అంటుకున్న పాలు కూడా ఆయన దాన్ని కూడా నొక్కుతున్నాడు. దాని కాళ్ళకుండా ఆ బొట్టు పాలు కూడా పడ్డానికి. మామూలుగా చక్కగా బతికే పాలు ఈగబడితే ఆ చెంచాతో పాటు తీసి పాలు బయట మారేస్తాడు. మక్కీ చూస్ అంటే వాడు ఆ ఈగను కూడా నొక్కి ఆ బొట్టు పాలు కూడా ఎందుకు పోగొట్టుకోవాలి అంటే అంత పిసినారు. నేను హిందీలో అంటారు కంజూస్ మక్కీ చూస్. చూస్ అంటే నొక్కడం, జ్యూస్ నొక్కకుండా జ్యూస్ వస్తున్నాయని హిందీలో చూస్ అంటారు. చూస్తున్నా అంటే స్లో ట్రాక్, ఫాస్ట్ ట్రాక్ యోగాలో మనకి దొరికినటువంటి వ్యక్తిని బట్టి ఆయన నుంచి నేర్చుకున్న దాన్ని బట్టి ఆ పద్ధతిలో పోతూ ఉంటాం. మనకి గట్టి ప్రశ్నలు అడిగే తెలివితేటలు లేవు. మీరు మామూలుగా ఆడితే ఇప్పుడు ఎవరన్నా గురువు చెబుతాడు నీకు ఏ దేవుడు అంటే ఇష్టం అని అడుగుతాడు. ఏదో చిన్నప్పటి నుంచి మీ అమ్మ ఆ శివలింగానికి పూజ చేస్తుంది, ఏదో మీ ఇంటి పక్కన ఏదో అమ్మవారి గుడి ఉంది, పోతూ ఉంటే ఎక్కడికి పోతుంటే కొద్దిగా అలవాటు అయిపోతుంది కదా. అమ్మవారికి దండం పెట్టుకోవడం అలవాటు కొద్ది వదలబుద్ధి కాదు. కానీ మీరు ఎప్పుడైనా ప్రశ్నించారా ఈమెనా ఫైనల్ గాడు, లేదా దేవుణ్ణి ఏ రూపంలో పూజించవచ్చా, లేదా ఈమె పైన కూడా దేవుళ్ళు ఉంటారా? దానికి ఒక చిన్న స్టోరీ, నేను ప్రారంభంలో స్టోరీ ప్రారంభించాను. వాట్ ఇస్ దట్? వేటగాడి స్టోరీ. అది పూర్తి చేయలేదు కదా, ఆ స్టోరీ పూర్తయిందా? ఈ 2 స్టోరీలు చెప్పే లోపల టైం అయిపోతుంది. ఆ 2 స్టోరీ నుంచి యూ టేక్ ఎ మెసేజ్, డ్రా ఎ మెసేజ్. ఏంటంటే మొదటి స్టోరీ మీకు చెబుతుంది. సో వేటగాడు కొట్టేప్పుడు వాళ్ళంతా ఏడ్చారు. తర్వాత అంతా శోకంలోనే అంత్యక్రియలు ఇవన్నీ చేశారు. తర్వాత రాజుగారు ఆయన పిల్లవాడు పోగొట్టుకుని శోకంలో ఉన్నాడు. వీడు ఒక దెబ్బతో బాధ్యత లేకుండా నా పిల్లాడిని చంపేశాడు. దేశానికి రాజు కావాల్సినటువంటి నా కొడుకుని కాస్త చంపాడు. అంటే వీడికి మృత్యుదండం తప్పితే ఇంకా అంతకంటే తక్కువ వేస్తాం. డెత్ సెంటెన్స్. ఆయన చేసినటువంటి నేరానికి నీకు కూడా మృత్యుదండం. ఇది రాజుగారు సభలో పిలిపించాడు. వాడిని తీసుకురండి. అంతా సభలో అందరూ కూర్చుని ఉన్నారు. పురోహితులు, రాజపురోహితులు, మంత్రులు. రాజుగారు తెలంగాణ కోపంతో ఆయన అరిచాడు, నువ్వు ముందు వెనక చూడకుండా తొందరపడి నా కొడుకుని చంపావు. వాడి దేశానికి ఉత్తరాధికారి కాబట్టి నీకు కూడా మరణదండన అంటే ఆ కుర్రవాడు ఎవరైతే చంపాడో వేటగాడు సభలో అందరి ముఖాలు కొద్దిగా అటు చూశాడు. చూసి ఆయన పెద్ద పెద్ద పండితులు పంగనామాలు పెట్టుకుని, పంచలు కట్టుకుని, రాజపురోహితులు సంఖలో పెద్ద పెద్ద గ్రంథాలు పెట్టుకుని పండితులు కూడా ఉంటారు కదా సభలో. ఆయన చూసి ఆయన అన్నాడు, నేను కావాలని నాకేమి మీ అబ్బాయితో నాకేం వైరం లేదు. తర్వాత నేను మీ అబ్బాయి అనుకుని రాజకుమారుడు అక్కడ ఉన్నాడు, చంపాలా ఆ ఉద్దేశం లేదు. ఏదో నా వల్ల జరిగిపోయింది కాబట్టి ఇది నాది కాదు బాధ్యత, నాది కాదు దీనికి బాధ్యత మృత్యుదేవుడు. ఆ అబ్బాయికి టైం వచ్చిందో ఏదో యమరాజు నన్ను మధ్యలో పెట్టి మీ అబ్బాయిని ఎత్తుకు పెడతానికి నేను మీకు విన్నవించుకునేటువంటి నన్ను మీరు రాజుగారు, నా జీవితంలో మీరు ఏమన్నా చేయొచ్చు, కానీ నేను ఇచ్చే జవాబు ఇది. కావాలంటే మీ సభలో పెద్ద పెద్ద పండితులు కూర్చున్నారు, ఫైండ్ అవుట్, వాళ్ళే ఉంటారు కూడా వినండి. అంటే ఆయన చెప్పాడు, నాది తప్పు కాదు, ఎందుకంటే నేను తెలిసి చేయలేదు, కావాలని చేయలేదు, కానీ నేను దానికి కారణమయ్యాను అంతవరకే. అంటే ఇంకా అంతమంది మధ్యలో అంటే రాజు మొండిగా
మాట్లాడడం బాగోదు, ఉన్నది అందరూ చూస్తున్నారు, ఈ వార్తాలాపం వింటున్నారు. కాబట్టి అడిగాడు ఈయన్ని, పండితులారా ఈయన అటు అంటున్నాడు, మీ అభిప్రాయం ఇతను నేను ఏ విధంగా దండించాలో అంటే వాళ్ళు అంతా ఆలోచించి వాళ్ళు ఇదే నిర్ణయానికి వస్తారు. ఆ అబ్బాయి చెప్పింది కరెక్టే, ఆ వేటగాడు చెప్పింది కరెక్టే, కాబట్టి మీరు యమరాజుని ఆవాహన చేసి పిలిపించినట్లయితే ఆయన అడగండి ఎందుకు తీసుకెళ్ళాడు ఈ వయసులో ఈ పిల్లవాడిని అంటే వాళ్ళంతా కూడా ఆ యమరాజు మంత్రాలు ఆవాహన చేసి యమరాజుని మనసుతో మీ నుంచి కొన్ని విషయాలు తెలుసుకోవాలి అంటే యమరాజు ప్రత్యక్షమయ్యాడు. వీళ్ళంతా శ్రద్ధగా ఏ పని చేసినా కూడా మనం ఈ దేవతలు కానీ దేవుణ్ణి కానీ అంత శ్రద్ధ లేకుండా చేస్తే అశ్రద్ధ దాన పురుష, గీతలో శ్లోకం, అశ్రద్ధయా హుతం దత్తం. మనం శ్రద్ధ లేకుండా బలవంతంగా దానం ఇచ్చి, లేదా మనకి ఇష్టం లేకుండా దానం ఇచ్చి, లేదా మనకి పనికిరాని దానం ఇచ్చి, వాడు అడిగేది కాకుండా మనకి పనికిరాని వాడికి ఇచ్చేసి, దీనంటే శ్రద్ధ లేకుండా దానమే కానీ వాడికి అవసరం లేదా వస్తుంది, దానివల్ల ఏం ప్రయోజనం ఉంది. దానం ఇచ్చేప్పుడు ఎదుటి వాడికి ఉపయోగపడేది ఇచ్చి, అది కూడా గౌరవంగా శ్రద్ధగా పద్ధతి భగవద్గీతలో. ఏమైనప్పుడు అతనికి యమరాజు ఆయన ప్రకటన అయ్యాడు. వీళ్ళ మంత్రాలతో, వీళ్ళ ప్రార్థనలతో, వీళ్ళ శ్రద్ధకి ఆయన సంతృష్టి. ఇది కూడా ఒక రకంగా వీళ్ళందరినీ కూడా ఆత్మజ్ఞానం గురించి మనం వీళ్ళని అంటే మానవ జీవితంలో ఇట్లాంటి చర్చలు జరగాలి. కాబట్టి యమరాజు ఆయన కనిపించడానికి సిద్ధమయ్యాడు. అయితే యమరాజు అంత విని వాళ్ళు చెప్పింది వీళ్ళు ఆయన చెప్పింది రాజు చెప్పింది వీళ్ళు చెప్పింది విని ఆయన అన్నాడు, అంటే నా మీద పెడుతున్నారు, ఇది నా తప్పే ఉంది. కాలంలో కొన్ని మార్పులు, ఇప్పుడు వయసు వస్తూ ఉంటుంది, అది కాల ప్రభావం. అంటే మీరు అనుకోవచ్చు నేను ఎప్పుడు 20 ఏళ్ళ కన్య కంటే ఎక్కువ ఎదగకూడదు, 20 ఏళ్ళ కుర్రాడి కంటే, కానీ కాల ప్రభావం తప్పించుకోలేం. కాల ప్రభావంలో మీరు ఏమన్నా ప్లాన్లు వేసుకోండి, ఏమన్నా ఆలోచించుకోండి, జరగాల్సింది జరగక తప్పదు. అది యమరాజు అంటాడు, నేను స్వతంత్రుని కాదు, మా దగ్గర లిస్ట్ ఉంటుంది, వీడిని ఇప్పుడు ఎత్తేయాలో వాడిని ఇప్పుడు ఎత్తేయాలని ఆ లిస్ట్ ప్రకారం ఎత్తుకుపోతూ ఉంటాను జనాన్ని. నా తప్పేది, నేనేం దేవుణ్ణి కాదు, నేను కూడా దేవతలో ఒకడిని యమరాజు. ఇప్పుడు ఆయన జవాబు ఇచ్చి ఆయన అందరూ మొదలు చూస్తాడు. ఆయన పెద్ద ఆయన కదా, దేవతలు దిగి వచ్చాడు. యమరాజు ఇంకా ఆయన అనడానికి లేదు, నేను ఆయన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు, నాది తప్పు కాదు అంటే. అప్పుడు కాలపురుషుడు, కాలం ఎవరైతే ఈ కాలంలో మార్పులు, ఋతువులు మారుతూ ఉంటాయి, సీజన్లు మారుతూ ఉంటాయి, పరిస్థితి కాబట్టి కాలపురుషుడు అంటారు. ఆ కాలపురుషుడిని పిలిపిస్తారు. వాడంతా మళ్ళీ ప్రార్థనలు చేసి పూజలు చేసి కాలపురుషుడు అంటే ఎవరైతే ఈ కాలాన్ని నడుపుతున్నారో, అంటే మనకు వాయుదేవుడు ఉన్నాడు, మనకు వరుణ్ దేవుడు ఉన్నాడు, వానలు కురిపించేవాడు. భగవద్గీత తెలిసిన వాడికి అన్నీ తెలుసు. ఎవడు లేకుండా ఇష్టం వచ్చినట్టు ఏది జరగదు. ఇప్పుడు ఈ మందిరం నడుస్తుంది, కొద్దిగా క్లీన్గానే ఉంది, ఆ టైంకి జరుగుతూనే ఉంది. అంటే దీని వెనకాల ఉండే హెడ్ కొద్దిగా ఆయన స్మార్ట్గా ఆయన చూసుకుంటారు, అంతే కదా. హెడ్ ఆయన పట్టించుకోకపోతే పూజలు టైంకి జరగటం లేదు, బైక్ క్లీన్గా లేదు. హెడ్ ఆయన కొద్దిగా సీరియస్ మనిషి అయితే ఆయన దిగి లేదా ఆయన చేయించి మొత్తానికి అంటే బాధ్యత. మీరు కెనరా బ్యాంక్ మేనేజర్, మీకు చెప్పాల్సి మేనేజర్ గట్టిగా ఉంటే అంత టైంకి రావాలా, పనులు చేయాలా బాధ్యతగా అట్లా. అదే కాలపురుషుడు, ఆ కాలపురుషుడిని ఆవాహన చేస్తాడు, ఆయన కూడా దిగి వస్తాడు. కాలపురుషుడు వస్తే ఆయన అంటాడు, నేను అందరికీ సమానమే, అదే కాలం అందరికీ సమానం. మీకు రోజులో మీకు 10 గంటలు ఉంటాయి, నాకు 24 గంటలు. అందరికీ ఒకే రోజు తెల్లారుతుంది, అందరికీ ఒకే రోజు రాత్రి అవుతుంది. కాలం దాని పద్ధతిలో అయిపోతూ ఉంటుంది. అదే కాలం ఒకరిని ఇట చావాలని వాడిని అట చావాలని. అంటే మరి కాలం యొక్క ప్రమేయం లేకపోతే మరి ఇవన్నీ ఎదుగు జరుగుతాయి, ఒకడికి ఒక రకంగా ఇంకోటికి ఒక రకంగా. కాబట్టి కాలపురుషుడు అంటాడు, నేను అందరికీ సమానమే,
నేను ఇచ్చినటువంటి టైంలో ఈయన సారాయి దాగి బీడీ దాగి పండుకుంటే నన్ను తిడితే లాభం ఉంది. నేను 24 గంటలు టైం ఇచ్చా వీడికి. ఆయన దాన్ని నిద్రపోతాడా, ఆయన దుర్మార్గ పనులు చేస్తాడా, మరి ఆయన చేతిలో ఉంది. నేను మాత్రం అందరికీ సమానంగా కాలాన్ని ఇస్తున్నాను. కాబట్టి వాళ్ళు చేసుకుని, కానీ ఆయన మళ్ళీ తిప్పిదాని అంటాడు, వాడు చేసుకున్న కర్మలతో మేము ఒకళ్ళని 20 ఏళ్ళకి చంపి ఒకళ్ళని 80 ఏళ్ళకి చంపి ఇది నా పని కాదు. ఇది మీ అబ్బాయి ఏం కర్మలు చేసుకున్నాడో ఆయనే పిలిచి, శరీరాన్ని వదిలినటువంటి ఆత్మని పిలిచి ఆయన్ని అడగండి, ఆయన పూర్వజన్మలో ఏం చేశాడు దాన్ని బట్టి తెలుస్తుంది. అంటే ఇంక మళ్ళీ కాలం కూడా నా దోషమేమీ లేదు అని చెప్పి కాలం కూడా చేతులు తుడుచుకున్నాడు. అప్పుడు ఆ ఆత్మను మళ్ళీ పిలుస్తారు. పిలిచి ఏమి నువ్వు తల్లిదండ్రులకు శోకాన్ని కలిగిస్తావు, నువ్వు తల్లిదండ్రుల ముందే ఈ విధంగా ఘాతకమైనటువంటి ప్రమాదంలో, మామూలు చావు కూడా కాదు, పీడ ఏమంటే అప్పుడు ఆయన చెబుతాడు తన పూర్వజన్మ కర్మల్ని. ఎవరైనా ఇప్పుడు నేను ఉంటా, నేను జీవితంలో ఏదేదో అనుకుంటా, కానీ కొన్ని జరుగుతూ ఉంటాయి, మీకు అర్థం కాదు, మాలాంటి వాళ్ళకి అర్థమవుతూ ఉంటుంది. నేను సరిగ్గానే పని చేస్తున్నా, ఆయన ఎందుకట్టా జరుగుతుంది అంటే నేను వెనకాల ఎవడి పని చెడగొట్టాను, నేను వెనకాల సరిగ్గా పని చేయలేదు, దాని ఫలితాన్ని ఇప్పుడు అనుభవిస్తున్నాను. మీరు డిస్టర్బ్ కాదు, మీకు అర్థమవుతుంది. కాబట్టి ఎందుకు పనులు ఇట్లా జరుగుతున్నాయి, పనులు దాని వెనకాల సైన్స్ అర్థమైతే మీరు ఇంక ఓపిక పట్టాలి, అంతకంటే మీరు చేయగలిగింది బస్ మనకి రాసింది ఇది, ఓపిక పట్టాలి. ఇంకా ఏదో కావాలంటే మీరు భగవద్గీతలు చెప్పినట్టుగా మీరు ఆ తపస్సు భక్తో చేసుకుంటూ పోతూ ఉండండి. వెనకడికి పోయి ఈ ఫలితం తప్పకుండా వస్తుంది, మీకు ఏది కావాలంటే అది వస్తుంది. కానీ ఈరోజు వస్తుందో 10 రోజుల తర్వాత వస్తుందో 10 ఏళ్ళ తర్వాత వచ్చేది అది మీ చేతుల్లో లేదు. ఎందుకంటే మీరు కాంప్లికేటెడ్స్ కర్మ, మన కర్మలు ఎట్లున్నాయో మనకి తెలియదు, కానీ పైన వాళ్ళకి తెలుసు. ఎప్పుడు వీడికి ఈ ఫలితం కలగాలి. అటు భక్తులు వాళ్ళకి ఎప్పుడు నిరుత్సాహం అనేది ఉండదు. మనం భగవద్గీత కృషి చేసుకుంటూ పోతూ ఉండడం, లోపల కోరికలు ఉంటాయి, ఎప్పుడు తీరాలో అప్పుడు తీరుతాయి. అంతే కదా, నా కోరిక ఇప్పుడే తీరాలంటే అవుతున్నాయి, మీ చేతుల్లో లేదు, అంతే కదా. యూ హ్యావ్ టు వెయిట్. కానీ మీరు హోప్లెస్గా ఉండకుండా ఉండాలంటే కనీసం పాజిటివ్గా భగవద్గీతలో భగవంతుడు మనుషుల్ని ఈ విధంగా బతకమన్నాడు. ఇది చేసుకుంటూ పోతే ఒక సమయం వస్తుంది, ఇంక నన్ను ఎవరు ఆపలేరు, నాకు కావాల్సిన విధంగా పనులన్నీ కూడా అయిపోతాయి. ఆ తర్వాత పనులు అవడే కాదు, మీకు చెప్పేది అదే, ఆనందం అనేది అది దొరికితే మీరు ఇంక బయట ఎత్తుక్కునేది లేదు. ఇప్పుడు పాయింట్ అనేది ఆత్మను మళ్ళీ వెనక్కి పిలిచారు. వెనక్కి పిలిచి ఏమయ్యా అంటే చెప్పాడు, ఇట్లా నేను ఇదే ప్రదేశంలో ఎక్కడైతే చచ్చానో, నా గత జన్మలో నాకు మాంసాహారం తినాలనిపించి నేను ఇక్కడ ఒక జంతువు అది చేశాను. నేను మనిషినైనా కూడా ఇప్పుడు జంతువులాగా నేను చావాల్సి వచ్చింది. అంటే వాడు మనిషి, ఈయన ఒక జంతువులాగా చంపాడు బాణం వేసి, నేను చావాల్సి వచ్చింది. కాబట్టి నేను చేసిన కర్మని నేను అనుభవిస్తున్నాను. కాబట్టి మీకు నాకు ఇంతే రాసి పెట్టింది, నా కర్మలను నెక్స్ట్ డెస్టినేషన్కి తీసుకు. ఆ రకంగా రాజుగారి మనసు ఊరట చెంది మనుషులు ఏ విధంగా తప్పులు చేయకుండా ఉండాలంటే వాళ్ళు ఏ విధంగా భగవద్గీతలో భగవద్గీత చెప్పినట్టుగా మీ దినచర్య ఏర్పాటు చేసుకుంటే మన ద్వారా పెద్ద పెద్ద తప్పులు జరగకుండా. ఎందుకంటే మీరు మిమ్మల్ని ఇప్పుడు కమిట్ చేసుకున్నారు, నా తలకాయని నమ్ముకుంటే నేను గోతులో పడ్డం ఖాయం. కాబట్టి నేను గురువుని నమ్ముకొని భగవద్గీతను నమ్ముకొని ఓపికగా పోతూ ఉండడం అన కదా. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ రామ